అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. గౌరీ, ఏంటమ్మా ఒక్కసారిగా అంత సైలెంట్ అయిపోయావు? ఏం లేదు తాతయ్య, చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు అప్పచెప్తే ఒక్కోసారి బ్యాలెన్స్ చేసుకోలేరు. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నిజమేనమ్మా, కానీ నువ్వున్నావున్న ధైర్యంతోనే మిత్రకి ఆ బాధ్యతలు అప్పచెప్పాను. చిన్నతనం, అనుభవం లేకపోవడం, వీటి వల్ల ఏమన్నా పొరపాట్లు జరిగితే నువ్వే సరిదిద్దాలి, సరిగ్గా గైడ్ చేయాలి. ఆఫీస్ షిఫ్ట్ చేస్తే ఆ అవకాశం ఉండదు కదా తాతయ్య. నేను బయోటెక్ కంపెనీకే పరిమితం కావాలని, ఈ కంపెనీ బాధ్యతలు పూర్తిగా తనవేనని మిత్ర అనుకుంటోంది. నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక్క బయోటెక్ కంపెనీ బాధ్యతలే చూసుకుంటే బావుంటుందని మిత్ర ఉద్దేశం అనుకుంటాను. అందుకే ఆఫీస్ షిఫ్టింగ్ ప్రపోజల్ కూడా తనే తెచ్చుంటుంది. అదే జరిగితే నేను తన దగ్గరుండే అవకాశం కానీ, తనని గైడ్ చేసే అవకాశం కానీ ఉండదు. మొన్ననే కాలేజ్ నుంచి వచ్చింది. ఒక్కసారిగా అంత పెద్ద బాధ్యతలు అప్పచెప్పకుండా కొంతకాలం ఆగి ఆ పని చేసుంటే బావుండేది. ఓకే అమ్మా, పరిస్థితి నాకు అర్థమైంది. మిత్ర బాగా సెన్సిటివ్. తన మాట కాదంటే ఫీల్ అవుతుంది. తన మీద నమ్మకం లేదనుకుంటుంది. అందుకని వేరే రకంగా కన్విన్స్ చేయాలి. చేస్తాను. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా. కృష్ణేశ్వరరావు మన సార్ను ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏం చేసినా అతను గెలవడు. అయినా ఇది క్లబ్ ఎలక్షనే కదా, దాని గురించి పట్టించుకోవడం అనవసరం. ఆ విషయం నాకు తెలుసు. అయినా నేను ఎలక్షన్ గురించి మాట్లాడటం లేదు. ఎలక్షన్లోగా దేవా కేసు బయటికి తీసుకురమ్మని కృష్ణేశ్వరరావు మధుసూదన్ మీద ఒత్తిడి తెస్తున్నాడు. ఏం చేసినా వేస్ట్. మధుసూదన్ కబుర్లు చెప్తాడే తప్ప ఏమీ చేయలేడు. మరీ అంత తేలిగ్గా తీసిపారేయకు. అయినా ఈ గొడవలన్నీ కృష్ణేశ్వరరావు వల్లే వస్తున్నాయి. అతనే అనవసరంగా కెలుకుతున్నాడు. ఈ కేసు అడ్డం పెట్టుకుని సార్ గురించి చెడుగా చెప్పి నలుగురిలోనూ అల్లరి చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. అందుకే కృష్ణేశ్వరరావును లేపేస్తే ఏ గొడవ ఉండదు. ఆ పని చేస్తే మధుసూదన్ కూడా మన జోలికి రాడు. నువ్వు ఆ పని చేస్తే సార్ పరువు నిజంగానే పోతుంది. తొందరపడి ఆ పని చేయకు. వయసు పెరిగినా సార్ ఇంకా పులే. ఆయన పంజా విసిరితే కృష్ణేశ్వరరావు ఉండడు. అయినా ఆయన ఆ పని చేయలేదు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. మనకు తెలుసు కదా, ఆయన ఏ పని చేసినా బాగా ఆలోచించే చేస్తారు. కాబట్టి ఈ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం. పద.
అరే వాట్ ఈస్ సర్ప్రైజ్. నువ్వు ఎక్కడున్నావేంటి సుహిత? హాస్పిటల్లో సేవలు చేస్తూ ప్రియుణ్ణి కాపాడు స్వామి అని హీరోయిన్లా ఏ గుళ్ళోనో దేవుడి ముందు పాట పాడుతూ కూర్చుంటావనుకున్నాను. ఏంటలా ఉన్నావు? బాధగా ఉందా? నువ్విక్కడ, మనసేమో హాస్పిటల్లో. బాధగానే ఉంటుంది మరి. చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినట్టున్నావు. ఎలా ఉన్నాడు? ఏమో తెలీదు. నిజంగా తెలీదా? నువ్వు కథలు రాస్తావని తెలుసు కానీ ఇంత బాగా కథలు చెప్తావని తెలీదు. పాపం కుంటుకుంటూ హాస్పిటల్ దాకా వెళ్ళావు. వెళ్ళినందుకు పలకరించాడా లేక కాలు విరిగినందుకు బాధగా లేదు, ఆనందంగా ఉంది, విరిగిన కాల్లో నిన్నే చూసుకుంటున్నాను అని బరువైన డైలాగులు చెప్పాడా? మిత్ర, నేనెక్కడికి వెళ్ళలేదు. నాకేం తెలీదు. దయచేసి నన్ను వదిలే ప్లీజ్. నేను వదిలేస్తాను సరే. నీ ఫ్రెండ్ నిన్ను వదలాలిగా. అయినా తేజాకి యాక్సిడెంట్ అయింది అన్న విషయం నీకెలా తెలిసింది అన్నదే పెద్ద మిస్టరీ. అయినా నువ్వు వెళ్ళినందుకు నేను బాధపడటం లేదు, కానీ కొంచెం కూడా ఈ చెల్లి మీద ప్రేమ లేకపోయిందే అని బాధపడుతున్నాను. నిజం సుహిత, తేజ మంచివాడే కావచ్చు, కానీ నన్ను పెళ్లి చూపుల్లో కాదని వెళ్ళిపోయాడు. అమ్మని నాన్నని బాధ పెట్టాడు. అలాంటి వాణ్ణి చూడ్డానికి నువ్వెళ్ళావు. ఈ విషయం అమ్మా నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతారు. అలాగని అమ్మకి నాన్నకి ఈ విషయం చెప్తాననుకోకు. మిత్ర, నన్నెందుకు బాధ పెడతావు? ఓ మనిషికి యాక్సిడెంట్ అయిందని తెలిసి మానవత్వంతో చూడ్డానికి వెళ్ళాను, అంతే. అలాగా? సిటీలో రోజు ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది హాస్పిటల్లో చేరుతుంటారు. మానవత్వం ఉంటే అందరినీ చూడటానికి నువ్వు వెళ్ళాలిగా. వెళ్ళటం లేదే. ఒక్క తేజానే చూడటానికి నువ్వెందుకు వెళ్ళావు? తేజాతో నాకు ఏ సంబంధం లేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చావు. ప్రేమను త్యాగం చేస్తాను అని పెద్ద కబుర్లు చెప్పావు. నీ చేతుల మీదుగా మా పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశావు. అయినా ఇంకా తేజ వెనకే తిరుగుతున్నావు. ఎందుకు ఈ దాగుడు మొత్తలు? ఎందుకే ఈ డ్రామాలు? తేజ లేందే నేను లేను, తేజ నాకు కావాలి అని ధైర్యంగా చెప్పొచ్చుగా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వెంత ప్రేమ వలకబోసినా, ఎంత పాకులాడినా లాభం లేదు. నా తెలివితేటలతో ఓ లక్ష్మణ రేఖ గీశాను. తేజ ఇప్పుడు అది దాటి రాలేడు. నేను పర్మిషన్ ఇస్తే తప్ప నిన్ను కలవలేడు. వద్దు మిత్ర, అలా అనొద్దు. నన్ను నీ అక్కగా చూడకపోయినా పర్వాలేదు. దయచేసి శత్రువుగా మాత్రం చూడొద్దు. మే ఐ కమ్ ఇన్ మేడం? శ్రీనాథ్ గారా, రండి. కూర్చోండి. కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? వద్దు మేడం. మీరిలా శ్రీనాథ్ గారు, మీరు అండి అని పిలవడం ఏం బాగలేదు మేడం. ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళవి కాబట్టి ఎవరికివ్వాల్సిన మర్యాద వాళ్ళకివ్వాలి కదండి. నేను కాదనడం లేదు మేడం, కానీ మీరిలా నన్ను పెద్దవాణ్ణి చేసి మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. శ్రీనాథ్ అని పిలవడంలో ఉన్న ప్రేమాభిమానాలు మిస్ అయ్యి మీకు నేను దూరం అయిపోయానేమోనన్న ఫీలింగ్ వస్తోంది. కాబట్టి ఎప్పటిలాగే శ్రీనాథ్ అని పిలవండి చాలు. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను మేడం. గురువారమే ఆఫీస్ ఓపెనింగ్. మీరొచ్చి మీ ఆశీస్సులు అందజేయాలి. మీకు ఆశీస్సులు అందించేంత గొప్పదాని కాదు. మీ దృష్టిలో మీరు గొప్పవాళ్ళు కాకపోవచ్చు మేడం, కానీ మీరేంటో, మీ గొప్పతనం ఏంటో నాకు బాగా తెలుసు. చదువు పూర్తయ్యాక మొదటిసారి మీ దగ్గర ఉద్యోగంలో చేరాను. మీరు, మోహన్ గారు వర్క్లో నాకు ఓనమాలు దిద్దించారు. ఎన్నో పాఠాలు నేర్పించారు. ఆ నాలెడ్జ్, ఆ అనుభవంతోనే ఈరోజు నేను సొంత బిజినెస్ పెట్టే స్థాయికి ఎదిగాను. ఆ రకంగా మీరు నాకు తొలి గురువులు. పొగడ్తలు మీకు ఇష్టం ఉండవని నాకు తెలుసు మేడం, కానీ ఇవి పొగడ్తలు కాదు, నా పర్సనల్ ఫీలింగ్స్. ఎనీహౌ, నేను పెడుతున్న బిజినెస్ మీ చేతుల మీదుగానే ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు, అండదండలే నన్ను ముందుకు నడిపించాలి.
ఈ బిజినెస్ వెనకాల ప్రధాన సూత్రధారి మోహన్ గారే. వారిని కూడా పర్సనల్గా ఇన్వైట్ చేశాను. తప్పకుండా వస్తానన్నారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా మీరిద్దరూ రాకపోతే మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అవుతాను మేడం. కాబట్టి మీరు తప్పకుండా రావాలి. ఇదిగోండి మేడం. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మరి నేను వెళ్ళొస్తాను మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మేము రాసే సీరియల్స్, రెగ్యులర్గా చదివే పాఠకులు సస్పెన్స్ తట్టుకోలేక విడిపోయిన తండ్రి కూతుళ్ళు మళ్ళీ కలుస్తారా, ప్రేమికుల ప్రేమ ఫలిస్తుందా, రాజా మాధవుల పెళ్లి జరుగుతుందా అని ప్రశ్నలు అడుగుతుంటారు. నవలలో పాత్రలను తెలిసినా వాటి మీద అభిమానం పెంచుకుంటారు. ఆ పాత్రల కష్టసుఖాలు వాళ్లవే అనుకుంటారు. అంతగా ఇన్వాల్వ్ అయిపోతారు. నిజమేనమ్మా. సృష్టించిన పాత్రల గురించి తెలుసుకోవడానికి వాళ్ళంతా ఆరాటపడుతుంటే సొంత కూతురు గురించి తెలుసుకోవడానికి నేనెంత ఆరాటపడుతున్నానో అర్థం చేసుకో. అవును, ఆ ఆలోచనే బాధ అనిపిస్తోంది. ఇంతకీ మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? వెతుకుతున్నానమ్మా. ఎక్కడుందో ఎలా ఉందో తెలియదు కానీ నా కూతురు మాత్రం నీలాగుండాలని కోరుకుంటున్నాను. నాలాగా వద్దంకుల్, నాకన్నా అన్ని విధాలా బాగుండాలని కోరుకుందాం. నువ్వు ఆ మాట ఎందుకన్నావో నాకు తెలుసమ్మా. అయినా నీకేం తక్కువ? అవిటితనాన్ని ఆత్మవిశ్వాసంతో జయించావు. 10 మందికి స్ఫూర్తిగా నిలబడ్డావు. అందుకే నిన్ను చూసి నేను గర్వపడుతుంటాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలు అంకుల్. ఏనాడు మా అమ్మా నాన్న నాకు ఆ ఆలోచన కూడా రానివ్వలేదు. వాళ్ళ ప్రేమతో అభిమానంతో నేను అవిటిదాన్ననే విషయమే మర్చిపోయేలా చేశారు. నాలో ఆత్మస్థైర్యాన్ని నింపి ప్రతిక్షణం ప్రోత్సహించారు. చిన్నప్పుడు దేవుళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉంటారని చెప్తే నిజమే అనుకునేదాన్ని. కానీ మా అమ్మా నాన్నల్ని చూస్తే దేవుళ్ళు ఎక్కడో లేరు, మా ఇంట్లోనే ఉన్నారనిపిస్తుంది. సుహిత, అవునంకుల్, మళ్ళీ జన్మంటూ ఉంటే ఏం కోరుకుంటావని అడిగితే ఈ అమ్మా నాన్నల్నే కోరుకుంటాను అని చెప్తాను. వాళ్ళ అభిమానం ప్రోత్సాహమే లేకపోతే మానసికంగా నలిగిపోతూ అనామకురాలుగా ఏ మూలనో పడుండేదాన్ని. అయినా మా అమ్మా నాన్నల గురించి ఎంత చెప్పినా తక్కువే అంకుల్. మీరోసారి మా ఇంటికి రండి, వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళని చూస్తే వాళ్ళెంత మంచివాళ్ళో మీకే అర్థమవుతుంది. ఈ కాలంలో కూడా తల్లిదండ్రుల్ని ఇంతగా గౌరవించేవాళ్ళని అభిమానించేవాళ్ళని నేను చూడలేదమ్మా. మీ అమ్మా నాన్నల గురించి నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. ఆ దృష్టి నాకుందో లేదో. అదేం లేదంకల్, రేపు మీ కూతురు దొరికితే మీరు బంగారు తండ్రే అనిపించుకుంటారు. మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. ఇంత అభిమానంగా పిలుస్తున్నావు కదమ్మా, నేను తప్పకుండా వస్తాను. సుహిత, ఏంటమ్మా? ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో నిన్ను చూశానమ్మా. ఎక్కడమ్మా? సెంట్రల్ లైబ్రరీ బిల్డింగ్ బయట నువ్వెవరితోనో మాట్లాడుతున్నావు. మరి నన్ను పిలవలేదేమ్మా? మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేశాను. ఇంతకీ ఎవరమ్మా అతను?
నాకు తెలీదమ్మా. అనుకోకుండా బుక్ స్టాల్లో పరిచయం అయ్యారు. ఆయన అమెరికాలో ఉంటారు. కూతుర్ని వెతుక్కుంటే ఇక్కడికొచ్చారు. అలాగా. మరి దొరికిందా? లేదు, ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. తెలిసిన వాళ్ళని అడిగితే చిన్నప్పుడే అనాథాశ్రమంలో వదిలేశారు, ఇప్పుడెక్కడుందో మాకు తెలీదు అంటున్నారట. అయినా కూతురు దొరుకుతుందన్న ఆశతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం, కూతురు కోసం అతను పడే తపన చూస్తుంటే ఆ అమ్మాయి అతని ప్రేమని ఎంతగా మిస్ అవుతుందో అనిపించింది. ఒకవేళ నేనే అతని కూతుర్నైతే... సుహిత, ఏంటమ్మా మాటలు? నువ్వు అతని కూతురువేంటి? ఊరికే అలా అన్నానమ్మా. అలా కంగారు పడతావే? రచయిత్రిగా ఆలోచిస్తే కథలో నేనతని కూతుర్నవ్వడం ఎంత మంచి మలుపు అవుతుందో అనిపించింది. అందుకే అలా అన్నాను. అయినా అతని మీద సానుభూతి చూపించగలనేమో కాని కూతుర్ని మాత్రం కాలేనమ్మా. నేనెప్పటికీ నీ కూతుర్ని. సైత, అవునమ్మా. ఆనందం వస్తే అమ్మతో పంచుకోవాలి. మనసు బాధపడితే అమ్మ ఒడిలో తలదాచుకొని హాయిగా నిద్రపోవాలి. నా గురించి ఆలోచించడానికి మా అమ్మ ఉంది అన్న ఆలోచనే నాకు కొండంత ధైర్యాన్నిస్తుంది. ఇవన్నీ తలుచుకుంటే లోకంలో అమ్మ లేని వాళ్ళు ఎంత దురదృష్టవంతులో అనిపిస్తుంది. అమ్మా సుహిత. అవునమ్మా, అవిటితనానికి తోడు అమ్మ కూడా లేకపోతే ఆ ఊహే నేను భరించలేను. అందుకే గుడికెళ్ళినప్పుడు ఇంత మంచి అమ్మని నాకిచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. జన్మ జన్మలకి ఈ అమ్మే కావాలని కోరుకుంటాను.